మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులను కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఘనంగా సన్మానించారు. జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన బాలయ్య గారి రామ్ సంధ్య రామకృష్ణారావుకు నియామక పత్రాన్ని అందించిన అనంతరం ఘనంగా సన్మానించారు. అనంతరం మండల పరిధిలోని 12 మంది లబ్ధిదారులకు 4,85,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకుడు ఉంటే అభివృద్ధి ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. సర్పంచులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు బాలయ్య గారి సంధ్య రామకృష్ణ, వెల్దుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నుంచే కష్టపడి ఏ రోజు కూడా ఇంకా జరగలేడు. దానికి దర్శనము నిదర్శనమే మన రాజన్న. అదే పద్ధతిలో మీరు ఓడిపోయినాన్ని బాధపడకుండా రేపటి నుండి కూడా మీరు మనమైతే ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఇళ్ళ విషయం కానీ పెన్షన్ విషయంలో కానీ ఏ కార్యక్రమాలు ఉన్నా మీరందరూ కంపల్సరీ దగ్గరుండి మండల నాయకులతో సమన్వయం చేసుకొని రాజన్న ద్వారా అన్ని పనులు మీ ద్వారా జరుగుతాయి. ఎక్కడ కూడా మీరు ఓడిపోయిన సర్పంచ్ అయినా మీరు సర్పంచే. మా దృష్టిలో మిమ్మల్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూసేది లేదు. ఇంకా రెట్టింపు పని చేసి అన్నలాగా అన్ననే ఆదర్శంగా తీసుకొని మనం ప్రతి గ్రామంలో కూడా ముందుండి పనిచేసాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు దీన్ని భావించి మీరు కూడా సర్పంచ్లే మేము ట్రీట్ చేస్తాం కాబట్టి దాన్ని మీరు ఆలోచించి పనిచేయాల్సి కోరుతున్నాం. అలాగే మొన్న తెలుసు మీకు అందరికీ ఫోరం అధ్యక్షుల విషయంలో కొంత గందరగోళం పరిస్థితి సృష్టించారు. అది కాదు, ఎవరైనా పిచ్చోళ్ళు కానీ అధికార పార్టీలు ఫోరం చేస్తారు కానీ ప్రతిపక్ష పార్టీలు ఫోరం చేయరు. ఆ ఫోరంకు విలువ ఉండదు. కాబట్టి దాన్ని తేడా తెల్లం చేసి రామకృష్ణ సంధ్య పబ్లిక్ లో కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉంది, బలంగా ఉంది. ఇక్కడ ఎందుకు బలంగా వచ్చిందంటే అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఎంపీటీసీలు మనం మంచి సంఖ్యలో గెలిచినాం. కోఆపరేటివ్ సభ్యులు కూడా మంచి సంఖ్యలో గెలిచినాం. వాళ్ళకు సుఖం చూపించినాం అలా అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా. కాకపోతే ఇప్పుడు జరిగినది ఏంటంటే మన ఊర్లలో సర్పంచుల ఎలక్షన్, ఇది పార్టీ ఎలక్షన్ కాదు, ఇండిపెండెంట్ ఎలక్షన్స్ ఇది. కాబట్టి అక్కడ వ్యక్తిగతంగా చూసుకుంటారు. ఐక్యత కూడా అవసరం. పార్టీలో ఉన్న కార్యకర్తలలో కొద్దిగా ఐక్యత తగ్గింది. వాళ్ళు జిమ్ముకులు నేర్చిన టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు బమ్మి చేస్తారు, అమ్మి చేస్తారు. వాళ్ళు దొంగ ఓట్లు వేయడం, దొంగ శాస్త్రం చేయడం చాలా ఆర్తేరినారు. 10 సంవత్సరాలలో వాళ్ళు బాగా ఆర్తేరినారు. వాళ్ళు మాట్లాడుతూ కూడా ప్రతి ఒక్కటి అబద్ధమే ఉంటుంది. వాళ్ళు నిజం ఎప్పుడు మాట్లాడరు. పబ్లిక్లో అబద్ధాలతో పబ్లిక్ నమ్మించి ఓటు వేసుకున్నారు వాళ్ళు. కానీ మన కార్యకర్తలు మంచి కార్యకర్తలు, ఏమీ తెలియని అమాయక కార్యకర్తలు ఉన్నారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా కుక్నూరులో రెబల్ అభ్యర్థి నిలబడ్డాడు. ఎంతసేపు చెప్పినా మా మాట వినలే మా రెబల్ అభ్యర్థి. అపోజిటోళ్ళ మాట నిలబడ్డారే, నువ్వే గెలుస్తావురా అన్నప్పటికీ వాడు పొంగిపోయి నిలబడితే 210 ఓట్లు పంచుకున్నాడు. మాకు 50 ఓట్లతో ఓడిపోయింది. అంటే మేము 170 ఓట్లతో గెలుస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీకి అంత ఆధారణ ఉంది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ అభినందనలు తెలుపుతూ నాకు వెన్నంటి ఉన్నటువంటి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్నికలు ఇంతకుముందు సోదరులు మాట్లాడుతూ గతంలో ఈ విధంగా వచ్చినాయి, ఇప్పుడు ఈ విధంగా వచ్చినాయి. మరి సర్పంచ్ ఎన్నికలు అంటే వ్యక్తిగతంగా కూడా చూస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొదటగా చెప్పినా మీరు నిలబడడం ఒక చాలా మంచి పరిణామం. ఈ రోజటి ఎన్నికలను కొట్లాడడం అంటే చిన్న విషయం కాదు. డబ్బులతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇటు కుటుంబాన్ని అటు రాజకీయాలని సమన్వయం చేసుకోవాలి. ఓడిపోతే కూడా తట్టుకునే పరిస్థితిలో ఉండాలి. 3 సార్లు ఓడిపోయారు విఠల్ గౌడ్, 2 సార్లు ఓడిపోయారు. ఇది 3వ సారి కదా.
3 సార్లు ఓడిపోయింది, 4వసారి. మూడోసారి ముడిపడ్డది. అంటే ఎంత ఇబ్బందులు ఉంటాయో మనం అందరికీ తెలుసు ఎన్నికల్లో. అదేవిధంగా ఈ సందర్భంగా మనకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఇచ్చినటువంటి జలాల్పూర్ మిత్రుడు, మరి మొన్ననే చనిపోయినటువంటి రామగౌడ్ గారు లేకపోవడం నిజంగా బాధాకరం. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఆ గ్రామం నుంచి మనకు వెన్నంటి ఉండి మొన్న అనారోగ్యంతో చనిపోవడం, తర్వాత జరిగిన ఎన్నికల్లో మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కేవలం 3 ఓట్లతో ఓడిపోవడం చాలా బాధాకరం. దానికి నా తరఫున కూడా ఏదైనా తప్పు జరిగి రాకపోవడం వలన అదేమన్నా లోపం జరిగితే ఒక పార్టీ పెద్దగా పార్టీ కార్యకర్తగా ఆ కుటుంబం మన్నించాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఇంతకు సోదరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, కానీ మన సమన్వయ లోపంతో ఎన్నికల్లో ఓడిపోయినాం. అక్కడక్కడ